సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దానంపల్లి గ్రామంలో మహిళా సంఘాల సీఏ అవినీతికి పాల్పడ్డదని మహిళా సభ్యులందరూ చేర్యాలలో గత వారం 10 రోజుల క్రితం పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. దీనిపై స్పందించిన అధికారులు గ్రామంలో ఆడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్ లో మహిళా సంఘాలకు సంబంధం లేని వ్యక్తులు అకౌంట్లోకి డబ్బులు వెళ్లినట్లు తెలుస్తుంది. మరియు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వాళ్లకు తెలియకుండానే డెబిట్ అయినాయని అక్కడ సభ్యులు తెలియజేస్తున్నారు. ఆడిట్ లో కూడా అదే ఉన్నట్టు వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీని వెనుక బ్యాంకు వాళ్ళ హస్తం ఉంది అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. జరిగింది. వీళ్ళు ఒక 1 వీక్ నుంచి ఈ ఊర్లో ఆడిట్ చేస్తున్నట్టు మనకు వాళ్ళు తెలియజేశారు. ఈ ఆడిట్ లో ఏం తెలిసిందో ఒకసారి వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. సార్, మీరు 1 వీక్ నుంచి ఆడిట్ చేస్తున్నారు కదా, ఈ ఆడిట్ లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలలో ఫ్రాడింగ్ జరిగింది, ఒక్కొక్క సంఘంలో సుమారు ఎంత జరిగింది, మొత్తం టోటల్గా ఎంత జరిగిందో మనం చెప్పగలుగుతారా? ఓకే, ఈ గ్రామంలో వచ్చేసి మనకి 27 సంఘాలు. 27 సంఘాలలో ఒక సంఘం ఏమో ఓల్డ్ ఏజ్ సంఘం, 2 సంఘాలు స్నేహ సంఘం అంటే చిన్నటి సంఘాలు, 3 అట్లాగే ఈ 3 సంఘాలలో ఏం జరగలేదు. అట్లాగే ఒక సిద్ధేశ్వర సంఘం ఉంది, 4 సంఘాలు జరగలేదు. అదేవిధంగా యూఏ బ్యాంకులో ఉన్న సంఘాలలో కొంతవరకు ఏం జరగలేదు. మిగతా 19 సంఘాలలో కొంచెం లోన్ వచ్చినప్పుడు వేరే వీళ్ళ గ్రూప్ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ నుంచి కొట్టడం, అటువంటి గ్రూప్ నుంచి కాకుండా వేరే సభ్యుల ఎవరి అకౌంట్లో కొట్టడం, అదేవిధంగా వీళ్ళకి తెలియకుండా ట్రాన్స్ఫర్ చేయడం, ఇటువంటి జరిగింది. అబ్జర్వేషన్ ఇటువంటి జరిగింది. అంటే ఆ సభ్యురాలకు కూడా మాకు లోన్ వచ్చిన విషయం కూడా వీళ్ళకి అడిగితే ఏమంటున్నారంటే, మేము లోన్ కావాలని అడగలేదు, మేము ఎక్కడ సంతకాలు పెట్టలేదు, మా అకౌంట్లో మా గ్రూప్ అకౌంట్లో పడ్డా కూడా అవి ఎక్కడ వెళ్ళిపోయినాయి, మాకు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాయి, అది మాకు సంబంధం లేదు. అది తీర్మానం పెట్టుకున్నారు ఉన్నాయేమంటే తీర్మానం కూడా ఎక్కడ లేదు. ఆ తీర్మానం కూడా మొత్తం ఫోర్జరీ అని చెప్తున్నారు. పథకాలు మా పథకాలు కావాలని చెప్తున్నారు. అట్రాక్టివ్ చెప్పలేము, కానీ ప్రతి సంఘానికి అయితే ఇంత కొంత జరిగినంత అవకాశం ఉంది. అంటే సుమారు ఒక సంఘానికి ఎంత జరిగి ఉండొచ్చు మీరు చేసిన ఆడిట్లో? అంటే ఇప్పుడు ఉన్న 100 సంఘాలలో కనీసం ఒక్కొక్క సంఘానికి 1,00,000 లక్షలు పైగానే జరిగింది. అంటే ఒక 19 సంఘాలు అంటే ఒక 19 నుంచి 20 లక్షలు జరుగుతుందా? అంటే సుమారుగా మీరు మొత్తం టోటల్ చేయలేదు అంటున్నారు కాబట్టి సుమారు అన్ని చేసినాం. కానీ ఇంక మేము క్లుప్తంగా మా రిపోర్ట్ రావాలి. మా రిపోర్ట్ ఏదైతే ఉందో మా రిపోర్టు మా నిన్న ముందు అంతా రఫ్ చేశారు. వాళ్ళంతా కూర్చొని 2 రోజులు కూర్చున్న తర్వాత వాళ్ళు క్లియర్ రిపోర్ట్గా ఇవ్వగలిగే అవకాశం ఉంది. అంటే ఇంకొక వాదన ఏం వినిపిస్తుందంటే, మహిళా సంఘ సభ్యుల నుంచి వీళ్ళ సొంత డబ్బులు కూడా అకౌంట్లోకి వెళ్ళి కట్ అయిపోయినాయి. అవి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయో తెలియట్లేదు. మహిళా సంఘం నుంచి వచ్చిన లోన్ డబ్బులు అండ్ వీళ్ళ సొంత డబ్బులు కూడా కట్ అయిపోయినాయి. అంటే ఒక వ్యక్తి తన డబ్బులు తీసుకోవాలి అంటే ఆ వ్యక్తి అతని ఖాతా బుక్ తీసుకుపోయి అక్కడ చేస్తేనే కదా డబ్బులు వచ్చేది. వీళ్ళ ప్రమేయం లేకుండా డబ్బులు ఎట్లా కట్ అవుతాయి? దీని మీద బ్యాంకు వాళ్ళ చేతి వాటం ఉన్నది అని వాళ్ళు అంటున్నారు. దీని మీద మీ ఆడిట్లో ఏమన్నా బయటపడ్డదా? అట్లా ఇట్లా జరిగినాయి సంఘటనలు అంటే మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఈ గ్రూప్ ఖాతా నుంచి సంఘం సభ్యుల యొక్క వ్యక్తిగత ఖాతా పోయినాయి అనేది మాకు కనబడుతుంది. కొంతమంది కనబడి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఉంటుంది, అక్కడ పోతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు మా ఖాతాకు వచ్చినాయని. కొంతమంది వాళ్ళ ఖాతాకి వెళ్ళిపోయినాయి, మీ ఖాతా వేరే చెక్ చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాత నా ఖాతాకు రాలేదు సార్, వచ్చినాయి కానీ నా ప్రమేయం లేకుండా వెళ్ళిపోయినాయని చెప్తున్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కన్సల్ట్ బ్యాంక్ మేనేజర్ గారిని, అది వాళ్ళు వ్యక్తిగత ఖాతా కాబట్టి మేము కూడా సజెషన్ చెప్తున్నాము. మేము కూడా ఈడీ గారికి రిప్రజెంట్ చేస్తాము మా ఇంటి తరఫున. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఖాతా కాబట్టి ఒకసారి బ్యాంక్ మేనేజర్ గారిని కూడా రాతపూర్వకంగా కలిసి జరిగే విషయం చెప్తే కొంచెం వాళ్ళు బాగుంటుంది. నేను కూడా ఈడీ గారికి మా కలెక్టర్ గారికి చెప్తాను.